Hello viewers, welcome back to our channel. Please like my video, subscribe to my channel. మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీని తీసేసే కొన్ని రెమెడీస్ చూద్దాం ఫ్రెండ్స్. సింపుల్గా ఉంటాయి. ఇంట్లో ఉండే ఆడవాళ్ళు తెలుసుకోవాల్సిన కొన్ని నియమాలు తప్పకుండా పాటించాలి. అలాంటప్పుడే మన ఇంట్లో నెగిటివ్ ఎనర్జీ అనేది పోయి పాజిటివ్ అనేది ఉంటుంది. మన ఇల్లు కూడా ఎప్పుడు కలకలలాడుతూ సంతోషంగా అందరూ ఆరోగ్యంగా ఉండాలంటే కొన్ని రెమెడీస్ మాత్రం చాలా ముఖ్యమైనవి ఫ్రెండ్స్. అవేంటో ఇప్పుడు చూద్దాం. మన ఇంట్లో పూజ చేసుకున్నప్పుడు, దీపారాధన చేసినప్పుడు పొద్దున్నే ఇల్లంతా కూడా ధూపం వేసుకున్నాం అనుకో ఎంత చక్కగా కలగా ఉంటుందండి. వీలైతే అందరూ పొద్దున్నే పూజ చేసుకోవడానికి ట్రై చేయండి. ఎందుకంటే ఆ పొద్దున్నే చేసే పూజలో ఎంత మంచి వైబ్స్ ఉంటాయంటే చెప్పలేము మాటల్లో, అది అనుభవిస్తేనే తెలుస్తుంది. అలా ఇల్లంతా నేను ఈ ధూపము ఎటువంటి కెమికల్ లేని మంచి, ఇవన్నీ మార్కెట్లో దొరుకుతాయి. ఈ కప్స్ ఉంటాయి, తీసుకోండి. కౌడంగ్తో చేసినవి. ఇందులోనే గుగ్గిలం కూడా ఉంటుంది. ఇది కలిపి ఇల్లు మూలన వేసామంటే మన ఇల్లంతా సువాసన భరితమై మంచి పాజిటివ్ వైబ్స్ అనేది వస్తూ ఉంటాయి. ఇలా రోజు వేయకపోయినా కూడా కనీసం వారానికి ఒక్కసారి గురువారం కానీ, శుక్రవారం కానీ, మంగళవారం కానీ అలా వేసుకున్నా చాలా మంచిది. మీకు అసలు కుదరకపోతే శుక్రవారమైనా వేసుకోండి, చాలా బాగుంటుంది ఇంట్లో. ఇలా నేనైతే ఇల్లు మూలలో వేశాను, ప్రతి గదిలో వేశాను. నేను మీకు హాల్లో వేసింది మాత్రమే చూపిస్తున్నాను. కొన్ని మన ఇంటిని పాజిటివ్ని పెంచేవి మొక్కలు కూడా ఉంటే ఎంతో బాగుంటుంది. ఇంట్లో 1-2-3 మొక్కలు పెట్టి చూడండి. ఇండోర్ ప్లాంట్స్, ఈ మనీ ప్లాంట్ కానీ, జెడ్ ప్లాంట్ కానీ ఈజీగా బ్రతికేస్తుంది. ఇంకొక రెమెడీ ఏంటంటే, ఒక ట్రాన్స్పరెంట్ గ్లాస్ తీసుకొని అందులో ఇంత ఉప్పు వేసుకున్నారనుకో, గల్లుప్పు వేసుకొని ఇందులో ఒక నిమ్మకాయ వేసుకొని ఏదైనా మన గుమ్మానికి ఎదురుగా ఉన్న ప్లేస్లో పెట్టారంటే మన ఇంట్లో ఉన్న నెగిటివిటీని లాగేస్తుంది. ఇలాంటివి చిన్న రెమెడీస్ కూడా మనకి ఎంతో మేలు చేస్తాయి. తప్పకుండా ట్రై చేయండి. ఇలా నేనైతే గుమ్మానికి మెయిన్ ఎంట్రన్స్కి ఎదురుగా పెట్టాను, నరదిష్టి పోవడానికి. ఇక్కడ నేను 2 ప్రమిదల్లో ఈ రాక్ సాల్ట్ వేసుకున్నాను. నిమ్మకాయల్ని చెక్కలుగా కట్ చేసి ఒక దాంట్లో పసుపు, ఒక దాంట్లో కుంకుమ పెట్టాను. ఇవి కూడా మన ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీని తీసేస్తాయి. గుమ్మానికి అటువైపు ఇటువైపు పెట్టుకోవాలి. అలాగే మన ఇంట్లో దీపారాధన చేసుకున్న రోజు చూడండి, మన ఇల్లు దేవాలయం లాగా అనిపిస్తూ ఉంటుంది. ఇలాంటివన్నీ చిన్నవి మనం చేసుకున్నామనుకో, ఇంటి ఆవరణలో మొక్కలతో నింపేశామంటే ఎంత బాగనిపిస్తుంది. ఎంత సమయమైనా ఇక్కడ కూర్చున్నా మనకి టైం అనేది తెలియకుండా ఉంటుంది. నాకు మొక్కలంటే ఎంత అభిమానమో నా ఛానల్ చూసే ప్రతి ఒక్కరికి తెలుసు. చూడండి ఇదంతా సింపుల్గా చేసుకోవచ్చు. చాలామంది అనుకుంటారు ఈ మొక్కలు పెంచడం పెద్ద పని, ఇది మన వల్ల అవదులే అని చెప్పేసి. ఇండోర్ ప్లాంట్స్కు అంత పని ఏమీ ఉండదండి. ఒక్కసారి పెట్టుకున్నామంటే ఎప్పుడో మనసుకి అట్లా కొంచెం చిన్న ఎండిపోయిన ఆకులు అలాంటివి తీసేసుకుంటే సరిపోతుంది. ఇంకొక రెమెడీ ఏంటంటే, మన ఇంట్లో ఈవినింగ్ దీపారాధన చేసే అలవాటు చాలామందికి ఉండదు. మేము చేయలేము అనుకునే వాళ్ళు ఇంట్లో ఈవినింగ్ 5-5:30 కల్లా అన్ని లైట్లు అయితే ఒక్కసారి ఆన్ చేసి ఉంచండి. ఇట్లా వామ్ లైట్స్ ఇట్లా వేసి ఉంచారంటే అది కూడా మనకు దీపారాధన చేసినంత అనుభూతిని ఇస్తుంది. అన్ని లైట్స్ కూడా ఒకసారి వేసి ఒక 5 మినిట్స్ తర్వాత ఆఫ్ చేసి ఒక లైట్ మాత్రమే ఉంచుకోవచ్చు. అలా కూడా చేసినా కూడా మన ఇంట్లో మంచి పాజిటివ్ వైబ్స్ అనేది కనిపిస్తూ ఉంటాయి. ఇక్కడ నేను అలాగే వేస్తూ ఉంటాను. హాల్లో అయితే మనం ఎప్పుడు ఉండే చోట మనం నార్మల్గా వాడుకునే లైట్స్ వేసుకోవచ్చు. మిగతా రూమ్లలో ఇలా చిన్న వామ్ లైట్స్ వేసి ఒక 1/2 అవర్ తర్వాత ఆఫ్ చేయొచ్చు.
ఇంకొక రెమెడీ ఏంటంటే మన ఇంట్లో ఎటువంటి దిష్టి లాంటిది ఏమైనా ఉన్నదనుకో అదంతా పోవడానికి నేను ఇక్కడ ఇవి బిర్యానీ లీవ్స్ తీసుకొని ఇందులోనే కర్పూరం వేసుకుంటున్నాను. ఈ కర్పూరాన్ని నిమ్మకాయ పైన వెలిగించామంటే మన ఇంట్లో ఎటువంటి నరదిష్టి ఉన్నా కూడా తొలగిపోతుంది. ఈ రెమెడీ మాత్రం వారానికి ఒక్కసారి చేసుకున్నా నెలకు ఒక్కసారి చేసుకున్నా కూడా చాలా మంచిది. మన ఓపికను బట్టి చేసుకోవాలి. ఇంకా అసలు చేసుకోలేము అనుకునే వాళ్ళు కనీసం నెలకొక్కసారైనా చేసుకోండి. చేసుకోగలుగుతాం అనుకున్న వాళ్ళు వారానికి ఒకసారి కానీ 15 డేస్కి ఒకసారి అయినా చేసుకున్నా కూడా మన ఇంట్లో ఎటువంటి నరదిష్టి అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. దానికి మంచిగా పనిచేస్తుంది. ఇదంతా కూడా ఇల్లంతా ఒకసారి చూపించేసి తర్వాత మనం అంటే ప్రతి మూలన అవసరం లేదు. ఈ పొగ అనేది మన ఇంటిపైన కొంచెం రావాలి, ఇంటి లోపలికి. పిల్లలు ఉన్నట్లయితే ఘాటుగా అనిపిస్తే దాన్ని మెయిన్ ఎంట్రన్స్ ముందు పెట్టొచ్చు. ఒకసారి మొత్తం ఇల్లంతా చూపించాక ఇలా అంతా వేసేసాను. ఇక ఇల్లంతా చూపించడం అయితే జరిగింది. ఇప్పుడు మెయిన్ డోర్ దగ్గర పెడదాం. కాసేపు ఇట్లా స్టెప్స్ పైన ఉంచుదామని ఇక్కడ పెట్టాను. కాస్త ఈ పొగంతా కూడా ఇంటి అటువైపు ఇటువైపు వెళ్తే మంచిది. ఈ రెమెడీ కానీ వాటర్లో సాల్ట్ వేసి నిమ్మకాయ పెట్టిన రెమెడీ కానీ చాలా మంచి ఫలితాలను ఇస్తుంటుంది ఫ్రెండ్స్. తప్పకుండా ట్రై చేయండి. మీకు ఈవినింగ్ టైం కుదిరితే ఈవినింగ్ టైం చేయండి, మార్నింగ్ టైం అయినా మార్నింగ్ చేయొచ్చు. ఏదో ఒక టైంలో మీకు కుదిరిన టైంలో చేయండి. ఇలా ఇంట్లో పెట్టిన తర్వాత ఇక్కడ మెయిన్ ఎంట్రన్స్ ముందు కూడా పెట్టడం వల్ల ఆ గాలి ద్వారా అది మన ఇంట్లోకి కూడా ప్రవేశిస్తుంది. కాబట్టి అక్కడ కాసేపు ఉంచాను. ఇలాంటి చిన్న చిన్న రెమెడీసే మనకు ఎంతో మేలు చేస్తాయి. కాబట్టి తప్పక ట్రై చేయండి. ఇక్కడ ఇది అంతా కూడా బూడిదిగా మారినప్పుడు ఎవరి తొక్కని ప్లేస్లో ఒక చోట పడేయండి. ఇంకా మన ఇంట్లో బాగా నెగిటివిటీని పెంచేది ఎప్పుడు సింకు నిండా గిన్నెలు అస్సలు ఉండకూడదు. మన సింక్ అనేది ఎప్పుడు నీట్గా ఉండాలి. తిన్న ప్లేట్లను అందులోనే వేసేసి అలాగే ఉంచకూడదు. అది ఎప్పటికి కూడా అసలు మంచిది కాదు. ఎప్పుడు తిన్న ప్లేట్లు అప్పుడు క్లీన్ చేసుకొని మన సింక్ అనేది క్లీన్గా ఉండాలి. ఇల్లు కూడా మనకు టైం కుదిరినప్పుడు ఉడుద్దాంలే అని అనుకోకుండా పొద్దున్నే ఇల్లు ఊడ్చుకునే అలవాటైతే ఉండాలి. మనం నిత్యం తులసమ్మ దగ్గర పసుపు రాసి, ఇంకా నేను ఇదంతా కూడా పసుపు రాశాను. మాకు వర్షం ఇట్లా ఎంట్రెన్స్ రావడం వల్ల పసుపు అంతా పోయింది. పసుపు రోజు రాయకపోయినా కూడా వారానికి 3 డేస్ అయినా మొత్తం పసుపు రాసి ముగ్గులు వేసుకుంటే చాలా బాగుంటుంది. ఇక్కడ నేను చాక్ పీస్తో వేశాను. మావి ఇక్కడ ఫ్లోర్ వైట్ అవ్వడం వల్ల ఎక్కువగా కనపడడం లేదు ముగ్గు. నార్మల్గా నేను ముగ్గుతో వేసినా కూడా అది గాలికంతా వెళ్ళిపోతూ ఉంటుంది. అందుకని చెప్పేసి నేను చాక్ పీస్తో వేస్తూ ఉంటాను. కొంచెం మరి అది దగ్గర నుంచి తీస్తే ముగ్గు అనేది క్లియర్గా కనిపిస్తుంది. వీడియోకి అయితే రావట్లేదు. గుమ్మానికి కూడా ఎప్పుడు పసుపు రాసుకొని ముగ్గులు వేస్తూ ఉండాలి. ఇంకొకటి రెమెడీ ఏమిటంటే ఇక్కడ మనం ఎప్పుడు కూడా కర్టెన్స్ అన్ని క్లోజ్ చేసుకొని ఇంటి లోపల వెంటిలేషన్ రాకుండా చీకటిగా ఉంచకూడదు. ఎప్పుడు కూడా మనం మార్నింగ్ లేవగానే కర్టెన్స్ అన్నీ కూడా కట్టేసుకొని వెంటిలేషన్ అనేది మనకు సూర్యకిరణాలు మన ఇంట్లో పడే విధంగా ఉంచుకోవాలి. కనీసం వెంటిలేషన్ ఎట్నుంచి వచ్చినా కూడా మన ఇంటి సింహద్వారం అయినా సరే, మన విండో సెట్ అయినా సరే అన్ని కర్టెన్స్ ఓపెన్ చేసి ఉంచుకుంటే మన ఇంట్లో వెంటిలేషన్స్ కూడా మనకు పాజిటివ్నెస్ని పెంచుతుంది. చూసారు కదా వ్యూవర్స్, మీకు ఇందులో ఏమైనా చేయాలనుకుంటే మీ ఇంట్లో పాటించండి ఫ్రెండ్స్. నేను పాటించాను, మంచి రిజల్ట్ చూస్తున్నాను. ఇంకా కొత్త విషయాలతో మరొక వీడియోలో కలుద్దాం ఫ్రెండ్స్. మీ ఇంట్లో ఎప్పుడూ దీపారాధన చేస్తూ ఉండండి. ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.